అందరం ఒక్కసారి లేచి నా జాతి బిడ్డ మొన్నటి వరకు సామాజిక న్యాయం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల మేధావులను తయారు చేయడానికి, దేశానికి ఉపయోగపడే సైంటిస్టులను తయారు చేయడానికి, ఇంజనీర్లు తయారు చేయడానికి, డాక్టర్లు తయారు చేయడానికి తన రక్తాన్ని చెమట చేసుకొని దేశానికే ఆదర్శంగా మిగిలిన మరి ఆర్ఎస్ ప్రవీణ్ ఆర్ఎస్పి ఓకే ఓకే చల్ చల్ ఇప్పుడు ఆర్ఎస్పి గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడతారు. దయచేసి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం, ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. రెండు చేతులు ఎత్తి చెప్పండి, జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సభాధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ వైద్యులు, మాట తప్పని మడమ తిప్పని గొప్ప రాజకీయ నాయకులు, మీ అందరి అభిమాన హీరో మరి డాక్టర్ తెలంగాణ రాజయ్య. రాజన్న ఎప్పుడు కూడా త్యాగం వైపే ఉంటాడు, ద్రోహం వైపు ఎవరున్నారో మీకు తెలుసు. సో సభాధ్యక్షులు డాక్టర్ టి రాజయ్య గారికి, అదేవిధంగా మరి తొలినాళ్ళ నుండి మలిదశ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర సమితితోనే ఉంటూ తెలంగాణ విద్యార్థుల కోసం ఈ పోరాటాల పురిటిగడ్డైన ఈ తెలంగాణ గడ్డ కోసం విద్యార్థి ఉద్యమాలను ముందు నుండి వెనుక నుండి పోలీసుల లాఠీలు, రబ్బరు బుల్లెట్లు వస్తున్నా భయపడకుండా మరి ఈరోజు ఉద్యమాన్ని ముందరికి తీసుకుపోయి అప్పుడు ఎమ్మెల్సీ అయి తర్వాత రైతు సమన్వయ సమితి చైర్మన్ అయి దాని తర్వాత ఈరోజు మరి ఎమ్మెల్యే అయి మనందరి ముందున్న డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి, ఎందుకంటే వారి త్యాగం మీరు చూసిందో లేదో కానీ నేను ఉస్మానియా యూనివర్సిటీలో చూసిన 2009 నవంబర్ 29 నాడు పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు అలుగునూరు బ్రిడ్జి దగ్గర కరీంనగర్లో ఉదయం 11 గంటలకు అరెస్ట్ అయినప్పుడు సిద్దిపేటతో సహా తెలంగాణలో చాలా గ్రామాల్లో ఆందోళన మొదలైంది. ఆనాడు మరి నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఉన్నాను. మరి అప్పుడు తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో కృష్ణవేణి హాస్టల్ ముందర కేసీఆర్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు అని చెప్పి విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి వస్తే ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ మీద నుంచి వందలాది మంది పోలీసులు ఘోరంగా లాఠీ చార్జ్ చేస్తే అప్పుడున్న డీజీపీ నన్ను హుటాహుటిన మళ్ళీ ఆంధ్ర పోలీసుల చేతిలో ఈ తెలంగాణ బిడ్డలు కథమైపోతారని చెప్పేసి ఆ రోజు నన్ను హుటాహుటిన మరి ప్రత్యేకంగా ఓఎస్డీగా ఉస్మానియా యూనివర్సిటీకి పంపించినప్పుడు మరి ఆ రోజు ఎంతో మంది విద్యార్థులు చాలా ధైర్యంగా ముందరికి వచ్చి తెలంగాణ కోసం పోరాడిండ్రు. కానీ వాళ్ళందరి వెనక ఒక అదృశ్య శక్తి ఉండేది. సో మేము చాలాసార్లు కూడా ఎవరు ఈ వ్యక్తి ఇంత సపోర్ట్ చేస్తున్నాడు, తెలంగాణలో జనవరి 3వ తారీఖు నాడు 2010 సంవత్సరంలో 2011లో విద్యార్థి గర్జన జరిగింది. విద్యార్థి గర్జన జరిగితే బహుశా తెలంగాణ చరిత్రలో, ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో అంత పెద్ద విద్యార్థి గర్జన జరిగి ఉండదు. దానికి మూలకారకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. వందలాది బస్సులను పెట్టి ఎక్కడెక్కడి నుంచో గ్యాదర్ చేసి విద్యార్థులందరినీ కూడా తీసుకురావడం జరిగింది వారు. సో అలాంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఈరోజు మరి తెలంగాణలో ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు మరి సోదరుడు రాకేష్ రెడ్డి గారిని
ఎమ్మెల్సీ చేసే ఒక గొప్ప బాధ్యత వారు తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఇంకొక నా సహచరుడు రాబోయే రోజుల్లో మరి మీ అందరూ ఆశీర్వదిస్తే తప్పకుండా నాతో పాటు పార్లమెంటులో అడుగుపెట్టబోయే డాక్టర్ సుధీర్ కుమార్ గారు అదేవిధంగా మరి వేదిక మీదున్న జడ్పీ చైర్పర్సన్ సుధీర్ కుమార్ గారు, అదేవిధంగా వేదిక మీదున్న అందరూ మహానాయకులకు అందరినీ పేరు పేరున చెప్పలేకపోతున్నందుకు దయచేసి పెద్ద మనసుతో క్షమించండి. మరి ముఖ్యంగా ఈరోజు మరి మనందరి మధ్యలో ఉన్న ఈ మీటింగ్కు మూల కారకులు మరి శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి గారు, మరి మన ఎమ్మెల్సీ అభ్యర్థి. నిజానికి నేను నిన్న ఢిల్లీలో ఉన్నాను. మన పార్టీ ఎమ్మెల్సీ మరి తెలంగాణ జాగృతి ఫౌండర్ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని తీహార్ జైల్లో కలవడానికి వెళ్ళడం జరిగింది. వారిని పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. మన నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఉద్యమాన్ని మరి గొంతు నొక్కడం కోసం, తెలంగాణ ఉద్యమాన్ని రూపుమాపడం కోసం చేసిన కుట్రలో భాగంగా ఈరోజు కల్వకుంట్ల కవిత గారిని తీహార్ జైల్లో పెట్టడం జరిగింది. ఆ కేసులో ఏమాత్రం పసలేదు. మరి మనీ లాండరింగ్ యాక్ట్, అదేవిధంగా మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఏ చట్టాలనైతే అమలు చేయకూడదో, ఏ చట్టాలనైతే ప్రయోగించకూడదో ఆ చట్టాలను అక్రమంగా గొంతు నొక్కి మరి వారిని ఆ చట్టాలను వాడి వారిని మరి తీహార్ జైల్లో అక్రమంగా పెట్టడం జరిగింది. వారికి సంఘీభావంగా మేము తీహార్ జైలుకు వెళ్ళడం జరిగింది. మరి జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే మరి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి మెసేజ్ ఉన్నది, సార్ మీరు తప్పకుండా రావాలంటే నేను మహబూబాద్లో జాయిన్ అవుతాను అని చెప్పడం జరిగింది. కానీ వారు అన్నారు పర్కాలకు రావాలి, స్టేషన్ కర్పూర్కు రావాలి, తప్పకుండా రావాలి, రాకేష్ రెడ్డి కోసం మనం అందరం కలిసి పోరాడాలంటే నేను తప్పకుండా వస్తాను. ఏ విధంగా అయితే నేను నా ఉద్యోగాన్ని త్యాగం చేసి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చానో, తమ్ముడు రాకేష్ రెడ్డి కూడా అదే విధంగా ఒక సుఖవంతమైన ఒక గొప్ప అవకాశాన్ని విదేశాల్లో వదులుకొని ఈరోజు మరి తన పుట్టిన గడ్డైన తెలంగాణకు, మరి ముఖ్యంగా ఓరుగల్లు ప్రాంతానికి సేవ చేయడం కోసం ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన్నారు. అలాంటి ఒక గొప్ప మేధావి మన ప్రతినిధిగా, మన పట్టభద్రుల ప్రతినిధిగా మరి చట్టసభల్లో కూర్చుంటే అంతకన్నా గొప్ప ఆభరణం, అదృష్టం ఏముంటుందని చెప్పేసి నేను వెంటనే ఒప్పుకున్నాను. నిజానికైతే ఢిల్లీలో రెండు గంటల ప్రయాణం చేసి రాత్రి 9 గంటలకు వచ్చేవరకు న్యాచురల్గా అందరం అలసిపోతాం. తీహార్ జైల్లో కూడా పోయి ములాఖాత్ తీసుకోవాలంటే అంత ఈజీగా ఉండదు మిత్రులారా, చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది, మనం అలసిపోతాం వచ్చే వరకు. కానీ మరి అలాంటి పరిస్థితి నుండి కూడా నేను ఈరోజు ఇది ఒక గొప్ప బాధ్యత, ఇది ఒక చారిత్రాత్మకమైన అవకాశం. అదేవిధంగా రాకేష్ రెడ్డి లాంటి మేధావులు చట్టసభల్లో కూర్చోవడం ఈరోజు చారిత్రక అవసరం. లేకపోతే మళ్ళొక్కసారి అబద్ధాలు చెప్పే దుర్మార్గులు, అబద్ధాలు చెప్పే నయ వంచకులు అధికార పీఠాన్ని, అబద్ధాల నిచ్చెన ఎక్కి అధికార పీఠాన్ని అధిరోహిస్తే రేపు రాబోయే తరాలు మరొక్కసారి మోసానికి గురవుతాయన్న భయంతో ఈరోజు నేను మీ మధ్యకి రావడం జరిగింది. మిత్రులారా, ఇది మామూలు ఎన్నికల సభ కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒకటి మీద రాళ్ళేయడం కోసమో, లేకపోతే 4 బూతులు మాట్లాడడం కోసమో, లేకపోతే బిడ్డ నీ బట్టలు కూడా తీస్తా అని చెప్పడం కోసమో, లేకపోతే దేవుళ్ళ మీద ఒట్టేసి అబద్ధాలు చెప్పడం కోసమో, అర్థమైందా? దేవుళ్ళ మీద ఒట్టేసి అబద్ధాలు చెప్పడం కోసమో, ఇంకెవరి మీద ఒట్టేసి మోసం చేయడం కోసమో పెట్టిన సభ కాదు ఇది మేధావుల సభ. దయచేసి గుర్తుపెట్టుకోండి. మనం ఈ హైగ్రీవాచారి గ్రౌండ్లోనో, లేకపోతే అంబేద్కర్ స్టేడియంలోనో, లేకపోతే ఏనుమామల మార్కెట్ దగ్గరుండే గ్రౌండ్లోనో, లేకపోతే దేవన్నపేట దగ్గరుండే గ్రౌండ్లలో మీటింగ్ పెడితే అది వేరే మీటింగ్. కానీ ఇది మేధో మదనం, ఇది ఎన్నికల సభ కాదు. ఇది పట్టభద్రులు, చదువుకున్న వాళ్ళు, మన భవితవ్యం మాత్రమే కాదు, మన భావితరాల భవితవ్యం గురించి ఒక గొప్ప మార్గదర్శనంతో, ఒక విజన్తో ఏ విధంగా మన ప్రాంతాన్ని, మన భావితరాలను రక్షించుకోవాలి అన్న ఒక మేధో మదనం ఇక్కడ జరుగుతూ ఉన్నది. అందుకొరకు మీకు మామూలు మాస్ మాటలు చెప్పి మిమ్మల్ని ఏదో మత్తులో ముంచి 4 చప్పట్లు కొట్టించుకొని తర్వాత వెళ్ళిపోవడానికి పెట్టిన సభ కాదని అనుకుంటే నేను ఆ ఉద్దేశంతో ఇక్కడికి రాలేదు మిత్రులారా.
మిత్రులారా, ఈరోజు నేను నాగర్ కర్నూలు అభ్యర్థిగా నేను పోటీ చేసిన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, నన్ను వెనుకొండి ప్రోత్సహించిన కేటీఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను నాగర్ కర్నూలు అభ్యర్థిగా పోయిన వెంటనే నేను నా ప్రత్యర్థుల గురించి నేను రోజు నేను చెప్పిన మాస్ మాటలు మాట్లాడడం బంద్ చేసి నేను ఈ ప్రాంతానికి ఏం చేయాలనుకుంటున్నాను, ఆ వ్యక్తులు ఇంతవరకు ఏం చేసిండ్రు, నేను ఏమి చేయాలనుకుంటాను, నేను ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళు ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలను వినియోగించుకొని చేసిన పనులు ఏమిటి, నాకు వచ్చిన అవకాశాలు ఏంటి, నేను చేసిన పనులు ఏమిటి అనేది మాత్రమే వాళ్ళకి చెప్పి నేను ఓటర్లను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసిన. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నిజానికి నేను ఆ రోజు క్యాంపెయిన్ స్టార్ట్ అయిన రోజు నుంచి చివరి రోజు వరకు నేను కేవలం బీఆర్ఎస్ అభ్యర్థిగా మాత్రమే ప్రచారం చేయలేదు. నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారం చేస్తూనే బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మిగతా ఇండిపెండెంట్లు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలందరి దగ్గరికి పోయి కూడా కేసీఆర్ గారు ఎందుకు ఏరుకోరి నాగర్ కర్నూలుకు పంపించిండ్రు అనే విషయాన్ని అన్ని పార్టీలకు చెప్పడానికి కూడా నేను ప్రయత్నం చేసిన. చాలా మంది అభ్యర్థులు ఏం చేస్తారంటే కేవలం వాళ్ళ సభలకు వచ్చిన జనాలతోనే మాట్లాడి అవతలి పార్టీలో ఉన్న మన సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో, అవతలి పార్టీలో ఉన్న అసంతృప్తి వాదులు ఎవరైతే ఉన్నారో, అవతలి పార్టీలో ఉండే ఎవరైనా ఒకరిద్దరు మంచి మార్గదర్శనం ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ అడ్రస్ చేయకుండా వదిలేస్తాం. కానీ ఈసారి నాగర్ కర్నూలులో ఆ తప్పు నేను చేయలేదు, నాతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు ఎవరు కూడా చేయలేదు. ఎందుకంటే వాళ్ళు నన్ను మోసుకొని పోయిన జనాల లోపలికి, మేమందరం అదే స్ట్రాటజీతో పోయినాం. సో ఈరోజు నిజానికి ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కాదు. ఎవరు మీరే ఎమ్మెల్సీ అభ్యర్థులు. మీరు ఎమ్మెల్సీ అభ్యర్థిని రాకేష్ రెడ్డిని ఓంచి ఎట్లయితే డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డిని ఓన్ చేసుకున్నారో, డాక్టర్ తాటికొండ రాజయ్య గారిని ఎట్లయితే ఓన్ చేసుకున్నారో, అదే విధంగా మీరే ఎమ్మెల్సీ అభ్యర్థులని జనాల్లోపలికి పోయి పట్టభద్రుల మెదళ్లలో కూర్చుంటే తప్ప రాకేష్ రెడ్డి గెలవడు. ఇది మన పార్టీ ఇంటర్నల్ మీటింగ్ కాబట్టి చెప్తున్నాను. మీరే ఓన్ చేసుకోవాలి. అంటే రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం ఎంతమంది దగ్గరికి పోవాలి, ఓటర్ లిస్ట్ ఎక్కడున్నది, దాని ఫోన్ నెంబర్ లేనిది, వాళ్ళకి సోషల్ మీడియాలో ఏ విధమైన మెసేజెస్ పంపించాలి, రాకేష్ రెడ్డి నుంచి ఏం కాంటెంట్ వచ్చింది, ఆ కాంటెంట్ని ఏ విధంగా క్యూరేట్ చేసి వాళ్ళందరికీ పంపించి వాళ్ళతో ఫోన్లలో మాట్లాడాలి. ఎవరు మనకు గన్ షాట్గా ఓటేస్తారు, ఎవరు మనకు ఓటేయడానికి కొంత వెనక ముందు అవుతున్నారు, ఎవరు బరాబర్ మనకు ఓటేయరు అన్న ఈ 3 or 4 స్క్వేర్ గ్రిడ్ ఒకటి తయారు చేసుకొని మనం వాళ్ళ దగ్గరికి పోవాలి. పోయి ఇంటింటికి పోవాలి. ఒక్కొక్క జో క్రాస్నిక్ అనే సైంటిస్ట్ ఏం చెప్పిండయా అంటే, ఒక్కొక్క ఓటర్ దగ్గరికి కనీసం 9 సార్లు ఏ నాయకుడైతే పోతాడో, ఏ కార్యకర్త అయితే పోతాడో ఆ నాయకుడే గెలుస్తాడు అని చెప్పి జో క్రాస్నిక్ చెప్పిండు. డాక్టర్ జో క్రాస్నిక్, మీకు కావాలంటే యూట్యూబ్లో చూసుకోవచ్చు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్ ఆయన. ఓకే. సో మిత్రులారా, ఇప్పుడు విషయం ఏంటంటే మనం ఏనుగుల రాకేష్ రెడ్డి గురించి ఏం చెప్పుకుంటూ పోవాలి. ఇది పంచాయతీ. ఒకవైపు ఏమో మరి ప్రశ్నించే గొంతుకన, లేకపోతే తడిబట్టతో గొంతు కోసే అగంతకుడా అనేది ఇక మీకే తెలవాలి. సో ప్రశ్నించే గొంతుక అని చెప్పుకుంటున్న వ్యక్తి గురించి మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం ఏం చెప్పాలి. మన దగ్గర ఉండే ఒక యోధుడు, విద్యావంతుడు, ఒక మేధావి, ఇతన్ని ఏ విధంగా మన ఓటర్లకు పట్టభద్రులైనా పర్వాలేదు వాళ్ళకి ఏ విధంగా పరిచయం చేయించాలనే మీద ఒక స్ట్రాటజీతో పోవాలి. ఒకసారి నాకున్న తక్కువ సమాచారం మేరకు నేను మన అభ్యర్థి గురించి నేను మాట్లాడతాను. ఆయనతో నేను ఈరోజే మాట్లాడినా. సో నాకు అర్థమైనంత మేరకు రాకేష్ రెడ్డి మన కుటుంబాల్లో పుట్టిన బిడ్డ, గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన బిడ్డ, రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ. తల్లిదండ్రుల కలలు నిజం చేయడం కోసం ఎలాంటి దురలవాట్లు లేకుండా, ఎలాంటి మోసాలు చేయకుండా, ఎలాంటి కుట్రలు చేయకుండా కేవలం రైతు ఎట్లయితే శ్రమను నమ్ముకొని దుక్కి దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి పుట్ల కొద్దీ పంట తీస్తాడో ఆ విధంగా తను కూడా అక్షర సేద్యం చేస్తూ మరి 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకొని విజ్ఞాన్ అనే కాలేజీలో చదివి స్టేట్ ర్యాంకర్ అయ్యి అంత
అక్కడితో ఆగలేదు. అక్కడి నుండి ఐఐటీల తర్వాత ఐఐటి అంత గొప్ప పేరున్న బిట్స్ పిలానీ క్యాంపస్కు పోయి అక్కడ గోల్డ్ మెడల్ తెచ్చింది. ఇలాంటి వాళ్ళు వందల సంఖ్యలో చట్టసభలో కూర్చుంటే మన దేశం ఎక్కడైపోతుంది చూడండి. ప్రాబబ్లీ తెలంగాణ విల్ బికమ్ నెక్స్ట్ ఇజ్రాయెలో లేకపోతే ఈస్తోనియానో లేకపోతే అమెరికానో లేకపోతే ఫ్రాన్సో అవుతుంది. అంత గొప్ప చదువుకున్న వ్యక్తి గోల్డ్ మెడల్ తెచ్చుకొని బిట్స్ పిలానీలో చేసిన వ్యక్తి. అక్కడి నుండి బిట్స్ పిలానీలో చదువుకున్న తర్వాత అందరి యువకుల్లాగానే విదేశాల్లోకి పోయి శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో మరి ఫేస్బుక్లో సిలికాన్ వ్యాలీలో ఫేస్బుక్లో సిటీ బ్యాంక్ లాంటి మల్టీ దానితో అక్కడి నుండి మరొక పెద్ద బంగళా కొనుక్కొని 2 ఆడి కార్లు కొనుక్కొని 3 BMW కార్లు కొనుక్కొని 2 కుక్కలను కొనుక్కొని ఓకే మరి కుటుంబం అంతా చుట్టూ మరి ఆ కుటుంబం ఆ బంగళాల సుఖాల చుట్టే తిరగకుండా ఏం చేసిండాను అది మూలన పడేసి మాతృభూమికి వచ్చిండు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. నాకు చాలా హ్యాపీగా ఉన్నది ఇలాంటి అభ్యర్థిని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు. నిజంగా చాలా ఆనందంగా ఉన్నది. వాట్ కెన్ బి మోర్ హ్యాపీయర్ మూమెంట్ దెన్ దిస్ రైట్. సో అలాంటి ఒక చక్కటి అంటే మాతృభూమికి సేవ చేయాలన్న నిర్ణయం తీసుకొని వచ్చిండు. నిజంగా రాకేష్ రెడ్డి స్టోరీ అప్పుడు నా స్టోరీ నాకే గుర్తుకొచ్చింది. నేను 2011లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులు వాళ్ళ శవాలను మోసి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి బాగా తెలుసు. మరి వేణుగోపాలరెడ్డి ఉస్మాన్ యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం ముందర శవమై తీరిండు రోజు ఉదయం 6 గంటలకే వాకింగ్కు పోయిన వాళ్ళందరూ. ఆ రోజు వేణుగోపాల్ రెడ్డి సూసైడ్ నోటు, ఇషాంత్ రెడ్డి సూసైడ్ నోటు, లక్ష్మీనారాయణ అనే ఎమ్మెల్యే తెలంగాణ ద్రోహి అయిన మరి డి శ్రీనివాస్ ఓడిపోయి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి గెలిస్తే నేను ఆ పెద్దమ్మ తల్లికి పోచమ్మ తల్లికి ప్రాణం ఇస్తా అని చెప్పి ఆనందంతో ప్రాణం తీసుకున్న ఇషాంత్ రెడ్డి, అదేవిధంగా సాయి కుమార్ కెమికల్ ఇంజనీరు, అదేవిధంగా భోజ్యా నాయక్, కానిస్టేబుల్ కిష్టయ్య, శ్రీకాంతచారి మరెందరో అమరవీరుల జీవితాలు మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆవరైపోయినాయి. వాళ్ళందరినీ మరి చూసాం. అంటే నేను చెప్పాలనుకున్నది అంటే ఈ విధమైన పరిస్థితిలో మరి ఇక్కడ ఉంది. తర్వాత రాకేష్ రెడ్డి అక్కడి నుంచి నేను చూసి అరే మరి పిల్లలు ఇంత చిన్న వయసులోనే ఇట్లా అయిపోతున్నారు, మరి వీళ్ళకి ఏమైనా చేయాలి అని చెప్పి ఆనాడు ప్రొఫెసర్ తిరుపతి రావు తర్వాత కంచెలయ్య వీళ్ళందరితో మాట్లాడితే ఇట్లయితే నీకు అర్థం కాదు, నువ్వు పోలీస్ యూనిఫామ్ పక్కకు పెట్టి నువ్వు వేరే మంచి ప్రపంచంలో నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 యూనివర్సిటీలకు పోయి చదువుకుంటే నీకు కొత్త జ్ఞానం వస్తుంది, కొత్త ఆలోచనలు వస్తాయంటే నేను పొద్దంతా మరి విద్యార్థులతో వాళ్ళ రాళ్ళు వేస్తుంటే రప్పలు వేస్తుంటే అవన్నీ తట్టుకొని మరి రాత్రి ఇంటికి పోయి మళ్ళీ GRE టోఫెల్ బుక్లు అవన్నీ చదివి నేను ప్రపంచంలో నెంబర్ 1 యూనివర్సిటీ అయిన హార్వర్డ్ యూనివర్సిటీలో పోయిన మిత్రులారా. హార్వర్డ్ యూనివర్సిటీ పోయిన తర్వాత నాకు వచ్చిన మరి ఆఫర్లు యునైటెడ్ నేషన్స్లో పనిచేయమని, వరల్డ్ బ్యాంక్లో పనిచేయమని, లేకపోతే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫౌండేషన్లో పనిచేయమని, రకరకాల మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేయండి అని చెప్పి ఆఫర్ వచ్చినా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా భార్య పిల్లలందరినీ మూటామూలే సర్దుకొని ఎయిర్ ఇండియా విమానం ఎక్కి మరి ఇండియాకి వచ్చేసి నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్లో పనిచేయడం మొదలుపెట్టిన. ఈరోజు నాలాగానే రాకేష్ రెడ్డి కూడా సిలికాన్ వ్యాలీలో పనిచేయడం అంటే ఆ ఫ్రీమాంట్ ఏరియా కానీ లేకపోతే శాన్ ఫ్రాన్సిస్కో కానీ లాస్ ఏంజల్స్ కానీ ఒక భూతల స్వర్గాలు అవన్నీ, ఆరెంజ్ కౌంటీలు ఇవన్నీ. సో అలాంటి ప్రాంతం నుంచి సడన్గా ఓరుగల్లుకి వచ్చి నేను ఆ మాతృభూమికి పనిచేయాలనే ఆలోచన ఉందంటే మీరు అర్థం చేసుకోండి ఆయనకి ఎంత ప్యాషన్ జీల్ ఉంటే ఈరోజు మన మధ్యలోకి వచ్చిన. ఆయన ఏ పార్టీలో పోయింది అనేది అది వేరే సంగతి, కానీ మాతృభూమికి సేవ చేయాలన్న ఆలోచన మాత్రం చాలా గొప్ప ఆలోచన. మరి అది చేసింది. ఒకసారి చూడండి మనం ఒక వ్యక్తి ఎలాంటోడు అనేది ఎట్లా గుర్తుపట్టాలంటే ఆయన చుట్టూ ఉండే దోస్తులు వేసి ఉంటారు, వాళ్ళు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు, వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు, వాళ్ళ జీవితంలో ఏం సాధించారు. ఈయన ఏ బిట్స్ పిలానీలో చదువుకున్నాడో ఆ బిట్స్ పిలానీలో చదువుకున్న విద్యార్థులు ఈరోజు ఎక్కడున్నారు. ఒక ఆయన హాట్ మెయిల్ అని, అసలు ఈ ప్రపంచంలో ఈమెయిల్ లేనప్పుడు, బాగా వినండి, ఈ ప్రపంచంలో ఈమెయిల్ అనేది ఈ ప్రపంచ జనావళికి పరిచయం కానప్పుడే సమీర్ భాటియా అనే ఒక బిట్స్ పిలానీ స్టూడెంట్ హాట్ మెయిల్ అనే ఒక కంపెనీని మన ముందరికి ఒక ప్రోడక్ట్ని మన ముందరికి తీసుకొచ్చాడు. హాట్ మెయిల్ దాన్ని మైక్రోసాఫ్ట్ ఎవరో కొన్నారు, మైక్రోసాఫ్టే కొన్నది.
అదేవిధంగా స్విగ్గీ జొమాటో, మీరు వినుంటారుగా, స్విగ్గీ జొమాటో ఫుడ్ డెలివరీ సర్వీసెస్, ఆ కంపెనీని స్టార్ట్ చేసింది కూడా మరి బిట్స్ పిలానీ స్టూడెంట్సే. మన తెలంగాణలో చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా పనిచేసిన ఫణీంద్ర సమా, ఆయన ఒక కంపెనీ మొదలుపెట్టిండు, redbus.in. అంటే బస్సుల్లో ఒకప్పుడు ఆర్టీసీ బస్ స్టేషన్ల ముందర నిలబడి గుంపులు నిలబడి కాళ్ళు చేతులు ఇరుగొట్టుకొని బట్టలు చింపుకొని టికెట్లు కొనుక్కున్న రోజుల నుంచి ఈ రోజు టాయిలెట్లో కూర్చొని కూడా స్మార్ట్ ఫోన్ ఉంటే యాప్ తీసుకొని పోయి redbus.in పోతే నువ్వు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, గుజరాత్ నుంచి బెంగాల్ దాకా ఎక్కడైనా బస్సును బుక్ చేసుకునే ఒక చక్కటి యాప్ను నిర్మించిన విద్యార్థి బిట్స్ పిలానీ నుంచే వచ్చిండు. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు, నేను ఇంకొకటి ఇంతమంది పర్కాల్లో చెప్పిన ప్రశాంత్ పాలకుర్తి ఆయన ఒక గొప్ప కంపెనీ పెట్టిండు, మన మహిబాద్ బిడ్డ ప్రశాంత్ పాలకుర్తి బిట్స్ పిలానీలో చదువుకున్నాడు. నేను బోస్టన్ నగరంలో ఆయన ఇంటికి పోతే పెద్ద ప్యాలెస్, నేను ఆ ప్రశాంత్ పాలకుర్తిని అడిగి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే నా కంపెనీని $700 మిలియన్ అమ్మేసిన, ఇవాళ ఆ డబ్బంతా కూడా నేను పేద విద్యార్థుల కోసం పేద ప్రజల కోసం వినియోగిస్తా అని చెప్పండి. నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నంటే, ఒక వ్యక్తి చదువుకున్న విద్యా సంస్థ నుంచి బయటికి వచ్చిన వ్యక్తులు ఎలాంటి గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. మరి అదే విద్యా సంస్థలో చదువుకొని గోల్డ్ మెడల్ తెచ్చుకున్న రాకేష్ రెడ్డి రేపు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయ్యి చట్టసభల్లో కూర్చుంటే ఏ విషయాలు మాట్లాడగలడు? ఆయన హోదా కోసం వచ్చిండా? ఒక ఎర్రబుగ్గ కార్ కోసం వచ్చిండా? 2.5 లక్షల జీతం కోసం వచ్చిండని మీరు అనుకుంటున్నారా? లేదు. ఆయన ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసి ఈ ప్రాంతంలో ఉండే పట్టభద్రులు నాకన్నా గొప్పగా ఉండి నాకన్నా గొప్ప గొప్ప కంపెనీలు పెట్టాలి, నాకన్నా గొప్పగా సంపాదించాలి, పేదరికాన్ని పారదోలాలనే ఒక గొప్ప ఆలోచనతోనే ఈరోజు అక్కడికి వచ్చింటాడు తప్ప పేరు పక్కన ఎమ్మెల్సీ అని రాసుకోవడం కోసం వచ్చిండని నేను అనుకోవడం లేదు మిత్రులారా. ఇక ఇది నేను రాకేష్ రెడ్డి వరకు ఇక్కడ ఆపుతాను నేను. ఇక మీరు అవతల వైపు మరి చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న గురించి చూడండి. నేను ఇంతకుముందే వారి అఫిడవిట్ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. మిగతా విషయాలు పక్కకు పెడితే తీన్మార్ మల్లన్న గారి మీద 56 కేసులు ఉన్నాయి, 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 1 క్రిమినల్ ఇంటిమిడేషన్, 2 మహిళలు కల్వకుంట్ల కవిత గారితో సహా మహిళల ఫోటోలను మార్పు చేసి వాటిని మీడియాలో వైరల్ చేసి ప్రజలందరికీ కూడా ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేసిందనే అభియోగం. కేసీఆర్ గారిని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, మనం ఇక్కడ మాట్లాడలేని బూతు మాటలు కూడా అక్కడ తిట్టిందనే మరొక అభియోగం. అదే విధంగా ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకునే విధంగా ఇతను ఆ భాష మాట్లాడిండు, వాళ్ళ మీద న్యూస్ ప్రచారం చేసిందని చెప్పి ఇంకొక అభియోగం. అదే విధంగా క్రిమినల్ ఇంటిమిడేషన్తో పాటు ఎక్స్టార్షన్, అంటే మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గుంజిండ్రు, అంటే ఒక మాఫియా గ్యాంగ్ల డబ్బులు గుంజిండ్రు అనే మరొక అభియోగం. ఈ విధమైన అభియోగాలతోని 56 కేసులు నవీన్ కుమార్ గారి మీద బుక్ అయినాయి. నిజంగా ఇవి ఫాల్స్ కేసెస్ అయి ఉండుంటే వారు క్వాష్ కోసం హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసి ఉండేవారు. మరి క్వాష్ కోసం పిటిషన్లో ఫైల్ చేయలేదంటే అర్థం ఏంటి? అవి నిజమైన కేసులు అనుకోవాల్సి వస్తుంది. మరి 56 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి రేపు చట్టసభల్లో కూర్చుంటే పట్టభద్రులకు నిజంగా న్యాయం జరుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి. వారు ఏం మాట్లాడతారు? ఇంతకుముందు తమ్ముడు ఒక మాట అన్నాడు, ప్రశ్నించే గొంతుక కావాలన్నా ప్రశంసించే గొంతుక కావాలన్నా? రాజ్యంలో ఉండే ప్రతి ఒక్కడు కూడా ప్రశంసించే గొంతుకనే కోరుకుంటాడు. మిత్రులారా, నేను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు రేవంత్ రెడ్డి గారు ఒక వ్యక్తిని పంపించారు, చాలా సన్నిహితమైన వ్యక్తిని పంపించి ప్రవీణ్ కుమార్ గారు మీరు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా రాండి అని. నేను చైర్మన్గా వచ్చి, నేను ఒక రాజకీయ నాయకుడిని చైర్మన్గా మీరు పెట్టుకుంటే దానికి శాంక్టిటీ ఉండదు. ఏ నిరుద్యోగి కూడా నేను నమ్మడు. మీకు అసలు పరిపాలనా దక్షత ఇంకా రాలేదు, మీకు ఆ పరిపక్వత లేదు. దయచేసి ఆ ప్రపోజలే పెట్టకండి. మీరు నాకు ఇవ్వకపోయినా మంచిదే కానీ దయచేసి పెట్టకండి అని నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఆయన ఉద్దేశం బహుశా ఏమైనా ఉంటుందంటే ఇతన్ని ఎయిర్ కండిషన్డ్ బందికానాలో పెడదాం, కాళ్ళు చేతులు కట్టేద్దాం, నోరు, ఎందుకంటే రాజ్యాంగం వస్తున్నప్పుడు నువ్వేం మాట్లాడలేవు.
సో ఏ వ్యక్తి అయినా కూడా ఇతను ఇట్లా రాజ్యాంగబద్ధంగా బంధించి కథం చేద్దామని అనుకున్నారు. సో ప్రశ్నించే గొంతుకలు ఎందుకు అవసరం తెలంగాణ సమాజానికి మీరు ఒకసారి ఆలోచించండి మిత్రులారా. భువనగిరిలో 4 నెలల క్రితం మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వెంకటాద్రిపేట అనే గ్రామం ఉంటుంది. వీళ్ళిద్దరికి కూడా తెలుసు, రాజేశ్వరరావు గారు తెలుసు, రాజయ్య గారికి కూడా తెలుసు. వెంకటాద్రిపేట గ్రామం బహుశా వేలేరు మండలం అనుకుంటుంది. ఏ మండలం? చిల్పూర్ కొత్త మండలం అయింది. సో చిల్పూరు మండలం వెంకటాద్రిపేట గ్రామానికి చెందిన ఒక పేద అమ్మాయి తల్లిదండ్రులు కూలి పని, తండ్రి అయితే మా నడవని కూడా నడవలేడు, భవ్యశ్రీ అనుకుంటా పేరు, భవ్యశ్రీ అండ్ వైష్ణవి అని 2 అమ్మాయిలు భువనగిరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకుంటున్నారు. వాళ్ళు ఒకరోజు మధ్యాహ్నం 1 గంటకు ఒక్కటేసారి ఇద్దరు ప్యాక్తో సూసైడ్ చేసుకుంటారు. చీర తీసుకొని చున్నీ తీసుకొని +1+1 కార్డ్స్ ఉంటాయి. ఆ 1+1 కార్డ్స్ ఎక్కి ఫ్యాన్కు ఊరేసుకొని చనిపోతారు 2 పిల్లలు. నేను హుటాహుటిన అక్కడికి పోవడం జరిగింది. సో దాని తర్వాత ఇంకొక వారం రోజులకు సూర్యాపేటలో, ఎందుకంటే మనం ఈ ఎమ్మెల్సీ జ్యూరిడిక్షన్కే వస్తుంది, నల్గొండ, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్. సూర్యాపేటలో వైష్ణవి అనే అమ్మాయి ఇమాంపేట రెసిడెన్షియల్ స్కూల్లో సూసైడ్ చేసుకున్నది. నేను ఆ విషయం తెలిసిన వెంటనే నేను హాస్పిటల్కి పోతే ఆ అమ్మాయి ఆ ఫ్రీజర్లో ఉంది. ఆ అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయి నాలాగానే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండేది కదా, ఈ అమ్మాయి నాలాగానే ఒక డాక్టర్ అయి ఉండేది కదా, లేకపోతే ఇంకొకటి అయి ఉండేది. కానీ అలా ప్రశాంతంగా ఫ్రీజర్లో పర్మనెంట్గా నిద్రపోతున్నది. అదేవిధంగా అదే స్కూల్ నుంచి ఇంకొక అమ్మాయి టీచర్లో వేధింపులు చేస్తున్నారని చెప్పేసి సరూర్ నగర్కి వచ్చి తల్లిదండ్రుల దగ్గర సూసైడ్ చేసుకుంటారు. వీళ్ళందరూ ఈ మధ్యన సెల్ ఫోన్స్ వచ్చినాయి కాబట్టి వీళ్ళందరూ ఎంతో గొప్పగా రకరకాల ప్రదేశాల్లో దిగిన ఫోటోలు వాళ్ళు వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా చూసినప్పుడు నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అసలు ఎందుకు ఇట్లా జరుగుతున్నది? అదేవిధంగా మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు గుర్తించాల్సింది అంటే అసెంబ్లీ సెషన్లో ఉంది, ప్రశ్నించే గొంతుకల గురించి మాట్లాడుతున్నాం మనం. అసెంబ్లీ సెషన్లో ఉంది. అసెంబ్లీ సెషన్లో ఉంటే ఒక్కరు కూడా ఈ అమ్మాయిల గురించి మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఆయన్నే వెల్ఫేర్ మినిస్టర్, ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు మనం చెప్తున్న తీన్మార్ మల్లన్న గారు ఓ పెద్ద స్టోరీ రన్ చేయలేదు. ఒక వారం రోజుల పాటు ఒక క్యాంపెయిన్, ఈ 4 బిడ్డలకు న్యాయం చేద్దాం రండి అని చెప్పి తెలంగాణ ప్రజానికానంతా కూడా నడిపించడం ఏం లేదు. మరి మూగమైంది ప్రశ్నించే కొత్తక. ఇలాంటి వ్యక్తులు రేపు చట్టసభల్లో కూర్చొని పట్టభద్రులకు జరిగే అన్యాయం గురించి మాట్లాడతారా? మాట్లాడలేరు. నిన్నగాక మా ఒక ఎలక్షన్ల పార్లమెంట్ ఎలక్షన్ల ముందర కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము ఆంధ్రప్రదేశ్ తరహాలోనే 2 లక్షల గ్రామ వాలంటీర్లను ఎంపిక చేయబోతున్నాం అన్నారు. స్టేట్మెంట్ చూడడానికి బాగుంది. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు తప్పకుండా ఇస్తామన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఏవో కాదు, ఈ 2 లక్షల గ్రామ వాలంటీర్లే. ఈ గ్రామ వాలంటీర్ల లోపభూయిష్టమైన విధానం ఎట్లుందో మీరు చూడండి. 10వ తరగతి పాస్ అయితే చాలు. రెండవది, దీని ఎంపిక అయింది ఎంఈఓ కానీ లేకపోతే ఎంపీడీఓ కానీ లేకపోతే ఎంఆర్ఓ కానీ, వీళ్ళు ఒక కబీల ఆధ్వర్యంలో కమిటీ ఉంటుంది. ఈ కమిటీ ఇంటర్వ్యూ బేసిస్ మీద వీళ్ళని ఎంపిక చేస్తుంది. ఇంటర్వ్యూ బేసిస్ మీద 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులను లేకపోతే కార్యకర్తలను చేస్తే అక్కడ వచ్చేది నిరుద్యోగుల రాజ్యం కాదు, ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ కమిటీలే అక్కడ మొదలవుతాయి. అంటే కాంగ్రెస్ పార్టీ తన కార్యకర్తలను దొడ్డిదారిన ప్రభుత్వ వ్యవస్థలో చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇది తీన్మార్ మల్లన్న గారు ప్రశ్నించగలరా? తీన్మార్ మల్లన్న ఒక్కసారి ఆలోచించండి. ఇంపాసిబుల్. రాకేష్ రెడ్డి ఇప్పుడు ఆయన మాట్లాడిన భాష చూడండి, ఆయన ఆలోచన విధానం చూడండి, ఆయన ఆలోచనలు మన ముందర పెట్టిన సరళి చూడండి, ఆ ప్రాసెస్ చూడండి. రేపు ఇంతకన్నా గొప్పగా లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాట్లాడరా? అధ్యక్ష అనుకుంటా మాట్లాడరా? మరి తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడతాడు? ఆయన క్యూనిస్లో వాడే భాష చూసిండ్రా? ఆ క్యూనిస్లో వాడే భాష రేపు చట్టసభల్లో రాదని గ్యారంటీ ఇవ్వగలరా? వారు ఇవ్వగలరా? ఇవ్వలేరు. అందుకొరకు మనమే అభ్యర్థులుగా మారి గ్రామీణ ప్రాంతాలకు పోయినప్పుడు రాకేష్ రెడ్డికి, తీన్మార్ మల్లన్నకు లేకపోతే ఇంకెవరైనా
వీళ్ళందరికీ కంపారిజన్ మనం ఓపికగా వివరించాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇట్ హ్యాస్ టు బి డన్ ఫర్ 9 times. 9 సార్లు వివరించే ప్రయత్నం మీరందరూ కూడా చేస్తేనే మన అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుస్తారు మిత్రులారా. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఏ విధంగా అయితే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని మీరు సక్సెస్ఫుల్ ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి పంపించారు. నేను సక్సెస్ఫుల్ ఎమ్మెల్సీ అని ఎందుకంటున్నానంటే ఆయన అధికారుల చెవిలో జోరీగలాగా దూరి మరి ప్రతిరోజు కూడా నిరుద్యోగులకు న్యాయం చేయాలి, కాంట్రాక్ట్ టీచర్లకు న్యాయం చేయాలి, గెస్ట్ టీచర్లకు న్యాయం చేయాలి, కాంట్రాక్ట్ లెక్చరర్లకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళందరి డేటా నేను హెచ్ఓడిగా పనిచేశాను, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేసిన కాబట్టి చెప్తున్నా. మా దగ్గర నుంచి డేటా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు విసుకున్న పని ఒత్తిడిలో తప్పకుండా ఆ పని చేసుకొచ్చే దాంట్లో సిద్ధహస్తుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. సో ఏ విధంగా అయితే ఆయనను మీరు ఎమ్మెల్సీగా పెట్టినరో అదే విధంగా రాకేష్ రెడ్డి గారిని కూడా ఎమ్మెల్సీగా తయారు చేయాల్సిన చారిత్రక అవసరం ఉన్నది. ఒకవేళ ఆయనను చేయకపోతే వచ్చే ప్రమాదం కూడా చెప్తాను నేను. ప్రమాదం ఏం జరగబోతుందయ్యా అంటే, రేపు పోయిన సంవత్సరం మేము అన్ని అబద్ధాలు చెప్పినా జనాలు మాకు ఓటేసిండ్రు, ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పినా మళ్ళీ అదే జనాలు, చివరికి పట్టభద్రులు కూడా మాకే మళ్ళీ పట్టం కట్టిండ్రు అని మన అధికార పీఠం మీద కూర్చున్న రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా అంటారు. ఆయన మరి అనే ఛాన్స్ ఇద్దామా రేవంత్ రెడ్డికి? గట్టిగా చెప్పండి. మీరు ఈరోజు ఏ గడ్డ మీద అయితే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు కిలాషాపూర్లో 354 సంవత్సరాల క్రితం తల్లి సర్వమ్మ, తండ్రి ధర్మయ్య గౌడ్, నాయన మీ నాయనను చంపినరా బిడ్డ, నువ్వు మలుబై కళ్ళు గీత కార్మికుడిగా మారంటే, అమ్మా వద్దు, నేను తల వంచలేను, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేనని ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న 354 సంవత్సరాల క్రితం ఒక సొంత సైన్యాన్నిగా ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి వరంగల్ మీద దండెత్తి అక్కడి నుంచి భువనగిరి కోట మీదుగా మునుగోడు మీదుగా గోల్కొండ పోయి 7 నెలల పాటు గోల్కొండ సామ్రాజ్యాన్ని ఏ విధంగా అయితే ఏలిండో ఆ విధంగా అదే స్ఫూర్తితోని ఈరోజు మీరు మళ్ళీ రాకేష్ రెడ్డి గారి విజయం కోసం అదే స్ఫూర్తితోని పనిచేయాల్సిన అవసరం ఉన్నది. పెద్దలు డాక్టర్ సుధీర్ కుమార్ గారిని ఒక వెన్నుపోటు నుంచి పార్టీని రక్షించి పార్టీ పునర్వైభవం కోసం రాత్రనక పగలనక ఎండనక వాననక ఎన్ని ఇబ్బందులున్నా మీరందరూ మొండిగా మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఏ విధంగా అయితే సైనికులుగా పోరాడినరో ఆ విధంగానే ఈ 7 రోజుల్లోనే మీరు తెలంగాణ భవితవ్యాన్ని మార్చవచ్చు. మిత్రులారా, ఇది రాకేష్ రెడ్డి ఎన్నిక కాదు, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రాకేష్ రెడ్డి ఎన్నిక కాదు, ఇది తెలంగాణ ప్రజలకు తెలంగాణ ద్రోహులకు మధ్యలో జరుగుతున్న ఎన్నిక. వాస్తవం, ఇది తెలంగాణ ప్రజలకు తెలంగాణ ద్రోహులకు మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఇది నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. 10 సంవత్సరాల నిప్పు లాంటి నిజమైన కేసీఆర్ గారి పాలనకు 6 నెలల అబద్ధాల రేవంత్ రెడ్డి పాలనకు మధ్యన జరుగుతున్న యుద్ధం. ఎవరు గెలవాలి? బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, కేసీఆర్ గారు గెలవాలి, అదే విధంగా నిజం గెలవాలి. ఈ యుద్ధం ఒక గొప్ప ఆశయానికి, మరోవైపు ఒక అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఒకవైపు ఆశయం, నేను మొక్కనే కాదు నాతో పాటు లక్షలాది మంది పట్టభద్రులు గొప్పగా తయారు కావాలనే ఒక ఆశయానికి, మరోవైపు అహంకారానికి, నా దగ్గర ఒక ఛానల్ ఉన్నది, నేను ఏం చేసినా నడుస్తుంది, నా వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు, నా వెనక మల్లికార్జున ఖర్గే ఉన్నాడు, నా వెనక ఇంకొక ఆయన ఉన్నాడు, నేను ఏం చేసినా నడుస్తుందనే ఇంకొక అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఇందులో ఎవరు గెలవాలి? ఆశయం గెలవాలి. ఇది కొండ చిలువలకు చలి చీమలకు మధ్యలో జరుగుతున్న యుద్ధం. తెలంగాణ ప్రజలు చలి చీమలు లాంటి వాళ్ళు తప్పకుండా ఏ విధంగా అయితే ఆనాడు 1940వ సంవత్సరంలో బిసునూరు గడీల మీద ఏ విధంగా అయితే తెలంగాణ బిడ్డలు పోరాటం చేసిండ్రో ఆ విధంగా ఈరోజు మన రైతు బిడ్డ అయిన రాకేష్ రెడ్డిని గెలిపించి చట్టసభల్లోకి పంపించాల్సిన చారిత్రాత్మకమైన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మిత్రులారా, దయచేసి దీన్ని ఈజీగా తీసుకోకండి. దిస్ ఈజ్ నాట్ జస్ట్ Rakesh Reddy's fight. This is your fight. This is your fight. This is my fight. This is everybody's fight. This is the fight between Telangana and Telangana ద్రోహులు మిత్రులారా. అందుకొరకు తప్పకుండా తెలంగాణనే యుద్ధంలో గెలవాలి. అంటే రాకేష్ రెడ్డి 3వ నెంబర్లో ఉంటాడు.
మొదటి ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డికి వేయాలి. ఇక్కడ ఒక చిన్న క్యాచ్. మన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన శత్రువులు కాదు, కానీ అందులో ఉండే కొంతమంది ప్రగతిశీలవాదులు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఓకే మీరు మీ అభ్యర్థి బాగలేడు, నేను ముందరనే చెప్తున్నా, ప్రేమేందర్ రెడ్డి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. టైం వేస్ట్ చేయమంటారా? టైం వేస్ట్ చేయాలా? రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని దేశంలో పేద వర్గాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు తీసేస్తామని, అదేవిధంగా కర్ణాటకలో 8 సంవత్సరాల నుండి వందలాది మంది మహిళల మీద అత్యాచారం చేసి 2948 మంది వీడియోలు తీసిన ప్రజ్వల్ రేవన్నను రక్షించడమే కాకుండా ప్రత్యేక విమానంలో దేశం వదిలిపెట్టే విధంగా చేసి జర్మనీకి పంపించిన బీజేపీకి ప్రతినిధిగా ఉన్న ప్రేమేందర్ రెడ్డి గారికి ఓటు వేద్దామా? గట్టిగా చెప్పండి, వేద్దామా? గట్టిగా చెప్పండి. నిన్ననే ఢిల్లీ పోయి వచ్చిన మిత్రులారా, ఢిల్లీలో అయితే ఎవ్వరు ఓటేస్తలేరు. మీరు వేస్తారా? మిత్రులారా, దయచేసి ఆ తప్పు చేయకండి. దయచేసి ఒక ప్రగతిశీల భావాలుండి, గొప్ప ఉద్యమ స్ఫూర్తి ఉండి, ఒక తెలంగాణ అనే రాష్ట్రాన్ని సృష్టించనీకే ఎన్నో త్యాగాలకు సిద్ధపడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా వస్తున్న రాకేష్ రెడ్డిని గెలిపించాలని చెప్పి ఆ మొదటి ప్రాధాన్యత ఓటు ఎట్లేయాలని వాళ్ళు మనకి చెప్పి, అవతలి పార్టీలో ఉండే ప్రగతిశీల వాదులందరికీ కూడా మీరు మాకే వేయండి అని చెప్పడం, లేకపోతే లేదు మేము మా అభ్యర్థికే వేసుకుంటామంటే అప్పుడు ఏం చేయాలి? ఇద్దరు చెప్తున్నారు ఆన్సర్. ఏం చేయాలి చెప్పండి, చూద్దాం. మన తమ్ముడు చెప్తాడు. అక్కడ ఆయనకు ఒకటేస్తే మనకు రాకేష్ రెడ్డి దగ్గర ఏం పెట్టాలి? 2 పెట్టాలనేది ట్రైన్ చేయాలి. పట్టభద్రులే కానీ పట్టుమని 10 సార్లైనా చెప్పాలి. అర్థం? పట్టభద్రులు మళ్ళీ మామూలు ఈ గుర్తుకు ఓటు అని చెప్తే నడవదు. పక్కా ట్రైన్ చేయించాలి. డమ్మీ బ్యాలెట్ తోని మరి తప్పకుండా వాళ్ళని ట్రైన్ చేయించాలి. చిన్న పిల్లలకి ఏ విధంగా అయితే హోంవర్క్ చేయిస్తామో ఆ విధంగా మీరందరూ ప్రతి ఒక్కరూ ఒక కేసీఆర్ అయి, ప్రతి ఒక్కరూ ఒక రాకేష్ రెడ్డి అయి, ప్రతి ఒక్కరు ఒక కేటీఆర్ అయి, ప్రతి ఒక్క పల్లా రాజేశ్వర రెడ్డి అయి, ప్రతి ఒక్కరు ఒక తాటికొండ రాజు అయి, ప్రతి ఒక్కరు ఒక డాక్టర్ సుధీర్ కుమార్ అయి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఓటర్ దగ్గరికి పోయి ఈ విధంగా చేస్తేనే మన పార్టీ గెలుస్తుందని, చేస్తేనే తెలంగాణ గెలుస్తుందని, చేస్తేనే మన బిడ్డల భవిష్యత్తు భద్రంగా ఉంటుందని. మరి కళ్ళు గీత కార్మికుల పిల్లలు కంప్యూటర్ సైంటిస్టులు కావాలన్నా, గన్నేటు పట్టిన వడ్డరన్న బిడ్డలు రేపు జార్జియా టెక్నాలజీ యూనివర్సిటీలో చదువుకోవాలన్నా, అదేవిధంగా డప్పులు కొట్టిన బిడ్డలు రేపు డాలర్లు 2 చేతులతో సంపాదించాలన్నా, చెప్పులు కుట్టిన బిడ్డలు రేపు చరిత్ర తిరగరాయాలన్నా, మరి ఈరోజు ఇంగ్లీషులో మాట్లాడడానికి, ఇంగ్లీషు మీడియం స్కూళ్ళల్లో చదవడానికి కనీసం 100 రూపాయలు కూడా లేని బిడ్డలు, చెప్పులు కూడా కుట్టుకోవడానికి డబ్బులు లేని బిడ్డలు రేపు ఇంగ్లీషు మీడియం స్కూళ్ళల్లో అనర్గళంగా చదువుతూ అనర్గళంగా మాట్లాడాలన్నా మనం తప్పకుండా రాకేష్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది రాకేష్ రెడ్డి యుద్ధం కాదు, మనందరి యుద్ధం. ఇది తెలంగాణ ప్రజలందరూ కలిసి చేయాల్సిన యుద్ధం, వెన్నుపోటుదారుల మీద చేయాల్సిన యుద్ధం, రేపు త్యాగాలను నీరుగార్చే కుట్రదారుల మీద చేయాల్సిన యుద్ధం, తెలంగాణ భవిష్యత్తు కోసం చేయాల్సిన యుద్ధం అని చెప్తూ మరింత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. అందరూ దయచేసి 2 చేతులు ఎత్తి చెప్పండి మిత్రులారా, జై తెలంగాణ, జై తెలంగాణ.